ఏమైందమ్మా? తనకు తల్లి లేదు అనింది. అనాథనని చెప్పింది. లేదు, తనకి తల్లి ఉంది, నేను చూశానని గట్టిగా చెప్తున్నాడు మన సుందరం. నిజంగా నాకెవ్వరూ లేరని చెప్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంతకుముందు మిమ్మల్ని చూసినప్పుడు ఎవరో ఏంటో అనేది నాకు గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. నేను చూసింది ముమ్మాటికి మిమ్మల్నే. మీరు అనాథ కాదు, మీకు అమ్మ ఉంది. చెప్పండి, మీరు అనాథ అనేది అబద్ధం కదా? మీ అమ్మగారితో కలిసి మీరు ఇక్కడే ఉన్నారనేది నిజం కాదా? మాట్లాడమేంటి? అతను చెప్పింది నిజమా కాదా? నన్ను కాపాడావని ఏదో డబ్బు సాయం చేయబోతే నాకే సహాయం వద్దండి, ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వండి చాలు అన్నావు. నిజంగా నీ ఆత్మాభిమానం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ కష్టంతో బ్రతకాలన్న నీ ఆత్మస్థైర్యం నచ్చే నీకు ఉద్యోగం ఇచ్చాను. నీకు అమ్మున్నప్పుడు అనాథని చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? నేను నిజంగా అనాథనండి, నాకెవ్వరూ లేరు. ఇతను ఎందుకు ఇలా చెప్తున్నాడో నాకు అర్థం కావడం లేదండి. ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఏమండి, నేను మీకేం అన్యాయం చేశాను? నేను ఇక్కడ చేరడం మీకు ఇష్టం లేక మీరు అబద్ధం చెప్తున్నారా? నేను అబద్ధం చెప్పడం ఏంటి? నేను చెప్పేది నిజం. ఈ సుందరం ఇక్కడ చేరకముందు కొరియర్ బాయ్గా పనిచేశాడు. అప్పుడు మీ ఇంటికి వచ్చి ఒక కొరియర్ కూడా ఇచ్చాడు. ఒకసారి బాగా గుర్తు చేసుకో. అమ్మ ఉండి కూడా మాకెందుకు అంత అబద్ధం చెప్పావు? చూడమ్మా, మా కృష్ణరాజు గారు దేవుడు లాంటి మనిషి. ఎవరికైనా చిన్న కష్టం వస్తే అడగకుండానే సాయం చేస్తారు. అలాంటి ఆయన్ను మోసం చేయాలని చూడటం మహాపాపం తల్లి. పాపా, అడుగుతుండే మాట్లాడమైంది. ఇంత దానికి మళ్ళీ మా నాన్నకి దగ్గరై మా షాప్లో ఎందుకు చేరినావు? అసలు ఎవరు నువ్వు? మీరందరూ నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. నిజంగానే నాకెవ్వరూ లేరండి. అతను ఎవరినో చూసి పొరపాటు పడుతున్నట్టున్నాడు. ఆ మనిషిని పోలిన మనుషులు ఉంటారంట కదా.